నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో శ్రీ సిటీలో మరో ఐఎస్‌బి రాబోతుంది. ఒకప్పుడు ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ని అనుకునే వాళ్ళు. ఇప్పుడు మరి ఏపీ అనే ద దశ రాబోతుంది. సో, ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే శ్రీ సిటీలో మరో ఐఎస్‌బి రాబోతుంది. మరి దీని మీద మీ అభిప్రాయం సార్? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలే కదమ్మా, దేశ ప్రజలు గుర్తించారు. హ్మ్. ఇండియన్ అంటే స్టార్ట్అప్ ప్రిన్సిపల్, ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ప్రిన్సిపల్ బిజినెస్ అనేది మీరు అన్నట్టు ఒకప్పుడు హైదరాబాద్కో, ఢిల్లీకో, గురుగాంకో కొన్ని రాష్ట్రాలకు పరిమితం అయింది. ఉదాహరణ చెన్నై కూడా, బెంగళూరు ఉండేది అక్కడ. హ్మ్. కానీ ఈరోజు శ్రీ సిటీలో పెట్టడం అనేది, దాని తొందరలో లాంచ్ చేయడం అనేది కూడా ఒక రకంగా మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీ, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భాగంగా ఇది ఒక ఐటీ కంపెనీ. ఇప్పటికి మీరు అన్నట్టు అది సత్యవేడు అనే కాన్సెప్ట్ ఉంటుంది. సత్యవేడు ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ భాషా సంప్రదాయాలు కూడా తమిళ్ అటాచ్ అయి ఉంటాయి. అయితే తమిళనాడు కరెక్ట్ 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ అటు వెళ్తే తమిళనాడు వస్తుంది, ఇటు వస్తే ఆంధ్రాకి వస్తుంది. ఈ ఏ హైవే వస్తుంది అంటే చెన్నై నెల్లూరు హైవేకి వస్తుంది ఈ శ్రీ సిటీ. నాకు తెలిసి ఒక 10,500 ఎకరాల్లో విస్తరించి ఉన్నది ఇది. ఇంచుమించు 250 పైన ప్రాజెక్టులు ఉన్నాయి. కోకోకోలా కానీ, థమ్స్అప్ కానీ, పెప్సీ కాకుండా ఎఫ్బిఐ, ఎల్జీ. మీకు తెలియని విషయం ఏంటంటే ట్రైన్స్ లో ఈ మధ్య టకాన గుర్తు రావట్లేదు, కొత్త ట్రైన్స్ తయారు చేశారు, వందే మాత్రం. ఆ ట్రైన్స్ తయారు శ్రీ సిటీలోను. అలాగే చాలా చాలా రైల్వేస్ లో తయారయ్యే ట్రాక్స్ అన్ని కూడా, ప్లస్ రైల్వే బాక్సులు కూడా శ్రీ సిటీలో తయారవుతాయి. ఇది కాకుండా ఏసీ కంప్రెషన్ ఉండేటివి అన్ని ఏసీ కంపెనీలు కూడా శ్రీ సిటీలో ఉన్నాయి. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం శ్రీ సిటీ. అటువంటి చోట నిజంగానే రావడం అనేది మాకు రాయలసీమ వాసులుగా మేము చాలా గర్వపడుతున్నాం. మా పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయని ఆశ కూడా కల్పిస్తుంది. సో ఈ విషయంలో భాగంగా ఇన్ని కంపెనీలు ఒకే చోట ఉండడం అనేది, అలాగే సౌకర్యార్థంగా పక్కనే తమిళనాడు కలిసి రావడం, దీనికి ఉపయోగం ఏంటంటే దగ్గరలో పోర్టు కూడా కలిసి రావడం. అంటే తమిళనాడు నుంచి కరెక్ట్ గా ఒక 40-50 కిలోమీటర్లు పోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. ఇక్కడ దాదాపు నాకు సెల్ ఫోన్ కంపెనీలు ఒక 5 ఉన్నాయి ఇక్కడ మన శ్రీ సిటీలో. పెయింటర్ బర్జర్, జాకీ టైర్స్ తయారు చేసేది, అపోలో టైర్స్ చేసేది, అలాగే కొన్ని రకాల ఇన్వెస్ట్ చేసి R&D సెక్షన్ కింద కొన్ని రకాల పార్ట్స్ రేర్ గా దొరుకుతాయి శ్రీ సిటీలో, వాటిని కూడా వర్క్ చేస్తారు. అంటే నాకు తెలిసి రాయలసీమకు ఒక మణిమాణిక్యం లాంటిది ఈరోజు ఐటీ కంపెనీలు రావడం అనేది మేము భావిస్తున్నాం. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు, మీకు చెప్పినట్టుగానే ఇంతకుముందు మా రాయలసీమ జిల్లాలో జీవనదులు ఏమి ఉండవు. వర్ష ఆధారిత పంటలు తప్ప ఇంకేం ఉండవు. ఇక్కడ రైతులు బతకాలి, వర్షాన్ని నమ్ముకొని బతకాలి. లేదంటే అటు చెన్నైకి, ఇటు కుప్పానికి, లేదా హైదరాబాద్కి వలస రావాలి. ఇక్కడ రాయలసీమ వాళ్ళు ఎందుకు ఫ్యాక్షనిజం డెవలప్ అయిందని ఇది కారణం. అంటే జీవనోపాధి లేదు. ఎవరో ఒక నాయకుడు నమ్ముకుంటారు, డబ్బులు ఇస్తే బిర్యానీ పెట్టి తాగిస్తే రకరకాల ఫ్యాక్షన్లకు వెళ్ళిపోతారు. సో దానికి అడ్డుకట్ట వేయడం కోసం, ఇక్కడ యువతకి ఉపాధి అవకాశం కల్పించడం కోసం చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది. రాష్ట్రానికి మీరు అంటూ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ రావడం అనేది మాకందరికి కూడా చాలా మంచి ఆనందాన్ని ఇస్తా ఉంది. అలాగే లోకేష్ గారు దీనిలో స్పెషల్ గా ఈ మధ్య కాలంలో మీరు గమనించారు, లండన్ వెళ్ళాడు, అటు నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళి మళ్ళీ జర్మనీకి వెళ్ళాడు. ఇది చాలా మంది తెలియదు. వెళ్ళి ఈ మెయిన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ బిజినెస్ కి మెయిన్ కాన్సన్ట్రేషన్ పౌండర్ అక్కడ వేసాడు. ఖచ్చితంగా ఎన్ఆర్ఐ సహకారం తీసుకొని చాలా కంపెనీలు పూల్ చేసి లోకేష్ గారి యొక్క స్వయం కృషితో ఈరోజు శ్రీ సిటీకి హబ్ రావడం, ఐటీ హబ్ రావడం అనేది రాయలసీమ యువతి యువకులందరూ కూడా ఆనందాన్ని ఇచ్చే సందర్భం. ఇప్పటికే కొంచెం దగ్గరగా ఉన్నటువంటి రేణిగుంట ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పడింది. రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, కార్బన్ కానీ, సెలికాన్ కానీ, ఇలాంటివన్నీ చాలా మంది టీవీలు, ఎల్ఈడీలు తయారు చేస్తారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ హబ్ అయింది. ఇప్పుడు దాని దగ్గరగా ఈరోజు సిసిటీ దగ్గర ఉండడం వల్ల ఐటీ హబ్ రావడం, అక్కడ స్టార్ట్అప్ కంపెనీలు ప్రారంభం కావడం, తద్వారా ఆ ప్లాట్ఫామ్లో చాలా మంది ఉద్యోగులు రావడం, భవిష్యత్తులో రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేయాలంటే బాబు గారు చెప్పినట్టు ఒకటి ఇంటి సౌకర్యం కల్పించాలి. అందుకే పొద్దుడే రెగ్యులేటర్ నుంచి 2వ కాలం తీసుకురావడం, అలాగే పెద్ద ఎత్తున ఈరోజు ఉపాధి అవకాశం కల్పించడం, కియా లాంటి సంస్థలు అనంతపూర్లో పెట్టడం, ఈరోజు కడపలో స్టీల్ ప్లాంట్ లాంటివి నిర్మించడం, ఐఐటి, ఐషర్
IIIT ఇలాంటి సంస్థలు ఈరోజు రాయలసీమలో పెట్టడం, ఇవన్నీ కారణాలు ఏంటంటే రాయలసీమలో ఉన్నటువంటి, ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమ, డివోషనల్ సిటీ. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, యోగి యమున కడపలో ఉన్నాడు, కైలాసుడు శ్రీకాళహస్తిలో ఉన్నాడు, ప్రపంచానికి కొలిసే వినాయకుడు మా కాణిపాకలో ఉన్నాడు. ఇంత గొప్ప డివిజనల్ రాయలసీమలో ఇంత దారుణంగా ఉద్యోగాలు లేక ఫ్యాక్టరీ పరిమితం అయినారంటే కారణం ఏంటంటే ప్రధానంగా ఆర్థిక అసమానతలు రావడం, నీటి సౌకర్యం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాల వల్ల యువత దెబ్బతినింది. కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది గల్ఫ్ కాల్స్ వెళ్ళిపోతారు జీవనాధారం కోసం. వాళ్ళందరూ నాశనం అయిపోయి చనిపోయిన కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వ్యక్తిని కూడా మా లోకేష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని బంధపల్లి తీసుకుని వదిలేడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి లేదు. ఆ మాటకి కట్టుబడి ఈరోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు ఐటీ ద్వారా రావాలని, ఇక్కడ అదేవిధంగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంది. మహిళా భారతదేశంలో ప్రత్యేక మహిళలకు యూనివర్సిటీ పెట్టమని రామారావు గారి కళ, అది కూడా ఇక్కడే మహిళా యూనివర్సిటీ ఇక్కడే ఉంది. వీళ్ళందరూ చదువుకుంటారు, బయట వచ్చిన వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తారు. కాబట్టి ఇక్కడ ఐటీ సంస్థలు హబ్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున కూడా నేను శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎందుకంటే మాకందరికీ ఆనందదాయకమైన ఇష్యూ, అది ఎస్పెషల్లీ రాయలసీమ పెట్టడం అనేది ఇంకా ఆనందాన్ని ఇస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలతో పాటు యువతకు ఒక భరోసా, మీరు చదువుకొని బయట రండి, ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి అని చెప్పడానికి ఒక భరోసా ఇస్తున్నటువంటి సంఘటన నిజంగా రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటాం. ఎప్పటికైనా మేము ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇది కాకుండా దానికి సబ్స్టిట్యూట్ కంపెనీలు కొన్ని ఉంటాయి. ఐటీతో పాటు ఇంకా కొన్ని సిస్టర్ కంపెనీస్ వస్తున్నాయి. అవి కూడా కొన్ని మధ్య లిస్ట్ చూశాను. అవి కూడా దాని ద్వారా కూడా ఈ రోజు చాలా మంది ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరొక మణిహారంగా రాయలసీమకి ఈ రోజు ఈ ఐటీఎఫ్ వస్తుంది. కాబట్టి ప్రజలు కాకుండా రాయలసీమ ప్రజలకు కూడా మేము అందరూ ఆనందపడుతున్నాం. అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఇంకా పెద్ద ఇండియంతో ఒడ్డంతో మరింత అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఆశపడుతున్నాం అమ్మా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు సార్.